ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ ఈ నెల 2వ తారీఖు నాడు మనము కాలేజీల బంద్ కార్యక్రమాన్ని పిలుపునిస్తే చాలా వరకు విద్యార్థులు కాలేజీ యాజమాన్యాలు కూడా మా బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుని స్వాగతిస్తూ స్వచ్ఛందంగా బంద్ చేసి ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేసే విధంగా ఎంతో బంద్ని సంపూర్ణంగా చేసుకోవడం జరిగింది. అయినా కానీ ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా కళ్ళు తెరవకుండా దాదాపు 10 నుంచి 12 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీద వాళ్ళ చదువులు చదువుకుంటూ ఉంటే కొన్ని కాలేజీలు హాల్ టికెట్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే మరికొన్ని కాలేజీలు ఏమో పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. అలాగే వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి పై చదువులో ఉన్నత స్థాయి వృత్తి విద్యా కోర్సులే కానీ ఇంకా సాంకేతిక విద్యనే కానీ ఉన్నత స్థాయి విద్యకు పోదామంటే కాలేజీలు హాల్ టికెట్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజులు కట్టేంత వరకు కూడా మేము ఇవ్వమని చెప్పేసి కొర్రి పెడతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 2004లో మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ఇవాళ వారి జయంతి కూడా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు చేవెళ్ళలో పాదయాత్ర చేసినప్పుడు 1200 కిలోమీటర్లు నడుస్తూ ప్రజలు బడుగు బలహీన వర్గాలకి ఏమేమి కావాలి, అసలు వాళ్ళు ఎందుకు వెనుకబడిపోతూ ఉన్నారు, వాళ్ళ చదువుకి ఎందుకు దూరం అవుతూ ఉన్నారని తెలుసుకొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవాళ ఆ ప్రభుత్వానికి తూట్లు పొడుస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు రియంబర్స్మెంట్ మీద చదువుకుంటా ఉంటే ప్రభుత్వం ఆ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా నాన్చుడు ధోరణి చేస్తూ నిమ్మకి నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ మేము బంద్ ప్రకటించినా మేము ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేసినా మా జేఏసీ చైర్మన్ గారు ఏ పిలుపునిచ్చినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా బీసీ విద్యార్థులపైన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులపైన ఏమాత్రం ప్రేమ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ నేను ఒకటే అడుగుతూ ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది, 3 బడ్జెట్లు కూడా పెట్టారు. 3 బడ్జెట్లలో బీసీలకి ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని ఊగదంపుడు ఉపన్యాసాలు బడ్జెట్లే తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులకి ఎంతవరకు వచ్చింది? కనీసము బీసీ బడ్జెట్లో కేటాయించిన బడ్జెట్ బీసీలకు అమలవుతున్నదా ఏందనేది ఒక్కసారి మీరు చెప్పగలుగుతారా? ఇంకొక విషయం మేము చెప్తా ఉన్నాము, మీరు బడ్జెట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆ 4 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? బడా కమిషన్లకు బడా కాంట్రాక్టర్లకే పోతున్నాయి కానీ వాళ్ళ కమిషన్లకు పోతున్నాయి కానీ అట్టడుగు వర్గాలు ఉన్న బీసీలకు అసలే పోతూనే లేవు. వాళ్ళకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్లు వస్తేనే లేవు, స్కాలర్షిప్లు వస్తేనే లేవు. దీని ద్వారా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతా ఉన్నారు. ఇండైరెక్ట్ గా ప్రభుత్వము దీన్ని ప్రోత్సహిస్తూ ఉందని మేము అనుకుంటా ఉన్నాము. దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము చెప్తా ఉన్నాం, ఈ పథకం తెచ్చిందే మీరు కాబట్టి ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి, బకాయిలన్నీ కూడా విడుదల చేయాలి. విడుదల చేయలేని పక్షంలో మా బీసీ జేఏసీ చైర్మన్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్న గారి నాయకత్వంలో ఏ పిలుపునిచ్చినా సరే ఇలా రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం, మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా మేము తీసుకుంటామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే విద్యార్థుల చదివే కావాలి. నిన్న ఉదాహరణకు ఒక మాట చెప్తా, నిన్న ఉప్పల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు బాలామృతం ఓపెన్ చేయడానికి. ఆ ప్లాంట్ను ఓపెన్ చేయడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారు గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం కావాలంట, పుట్టే పిల్లలకి పౌష్టికాహారం కావాలంటా ఉన్నారు. మరి వాళ్ళకి పుట్టే పిల్లల మీద ఉన్నంత ధ్యాస ఇలా చదువుకునే విద్యార్థుల మీద ఎందుకు లేకపోయిందని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్న వేస్తా ఉన్నాను. ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం జరగాలి, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. విద్యార్థుల దగ్గర కాలేజీ యాజమాన్యాలు దౌర్జన్యాలు చేయకుండా, విద్యార్థుల దగ్గర వసూలు చేయకుండా సావధానంగా హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్లు కూడా ఇచ్చి ఉన్నత చదువులకు ప్రోత్సహించాలి. దీని విషయంలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా కొద్దిగా చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.
ఎందుకంటే చాలా కాలేజీలు ఇప్పటికే విద్యార్థులని చాలా అరిగోసలు పెడతా ఉన్నాయి. విద్యార్థుల ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది అయినా కాలేజీ యాజమాన్యాలు ఏమైనా దౌర్జన్యాలకు దిగితే మాత్రము రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. మరొక విషయం చెప్తా ఉన్నాను, విద్యార్థులు చదువుకుంటేనే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఉన్నతంగా ఉంటారు, బడో బలిగిన వర్గాలు ఉన్నతంగా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. మీరు ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన ఉండాలి. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది కాబట్టి దాన్ని నిన్న అంటున్నాడు 2700 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నేను విద్యా వ్యవస్థకు పెడతా ఉన్నా అని. నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో తెలంగాణలో మద్యం అమ్మకాల మీద వచ్చేటువంటి ఒక్క రోజు ఖర్చు 2500 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. అది ఒక్క రోజు ఖర్చు పెట్టిన దాదాపు సగం విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా విడుదలైతాయి అని చెప్పేసి మీరు ఒక్కరోజు మద్యం మీద వచ్చే పైసలు కూడా కేటాయించకపోతే విద్యార్థులను ఎట్లా మీరు ఆదుకుంటారు, ఉన్నత విద్యకు ఎట్లా పంపిస్తారు అని చెప్పి నేను కోరుకుంటూ చాలా స్కూళ్ళు, గురుకుల కాలేజీలు, హాస్టల్ కూడా బంద్ చేయించాలనే ఆలోచనతో ఉన్నట్టుగా ప్రభుత్వం ఉన్నది. దయచేసి పేద విద్యార్థుల విషయంలో మీరు ఒక మంచిగా చల్లని చూపు చూడాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 9ని కూడా రద్దు చేయాలని చెప్పి పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.